అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం అండి. ఈ రోజు ప్రశాంతంగా ఉండేటువంటి ప్రతిపాడు నియోజకవర్గంలో గొడ్డల పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అంటే గొడ్డల పార్టీ దానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం కొంత ఏదో రెడీ చేసుకొని ఇక్కడికి అసలు ఇక్కడ స్థానికంగా కానిటువంటి వ్యక్తులు లేకపోతే అల్లర్లు సృష్టించాలనుకోండి ఈ ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గ గొడ్డల పార్టీ సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో ఇవాళ ఏదో ఇక్కడ కార్యక్రమం చేస్తా ఆ కార్యక్రమం చేసుకునే వాళ్ళు వాళ్ళకి చేసుకోకుండా ఏదైతే టీడీపీ మా పార్టీకి సంబంధించినటువంటి బొమ్మలు గాని ఫ్లెక్సీలు గాని వాటి ముందు ఇది చేయాలనుకోవటం వాటిని చించటం ఇదంతా కూడా ఈ చర్యలన్నీ చూస్తుంటే కూడా ఈ గొడ్డల పార్టీ వాళ్ళు ఈ సైకోలు అందరూ కూడా రప్ప బ్యాచ్ అంతా ఇక్కడికి చేరి వీళ్ళంతా కూడా ఏదో గొడవలు సృష్టించాలా అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు కనపడుతుంది కానీ వీళ్ళకి రాష్ట్రం మీద గాని రాష్ట్ర ప్రజల పట్ల గాని ఎటువంటి ఇది లేదు వాళ్ళకి అంటే వాళ్ళు బాగుండాలి అనేది లేదు ఏ కాడికి గొడవలు సృష్టించాలి గొడవలు సృష్టించి ఏదో విధంగా మళ్ళీ మనం అధికారంలోకి రావాలి 11 సీట్లు ఇచ్చారు 151 నుంచి 5 సీట్లు తీసేసి 11 ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు రాలేదన్నమాట వీళ్ళందరికీ కూడా ఈ సిగ్గు రాకపోవడం కాకుండా మళ్ళీ ఏ శవం కనపడితే వీళ్ళంతా పరిగెత్తుకుంటే ఏదో ఒకటి చేయటం నిన్న వైజాగ్ లో చూసాం అలానే వాళ్ళు ఇక్కడ చూసాం ఏ ఊళ్ళో పట్టిన గొడవలు సృష్టించి ఇదంతా వాళ్ళు ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు దీన్ని మేము గట్టిగా ఖండిస్తున్నాం దీనంతా కూడా మేము ఇప్పుడు ఈ కార్యక్రమం ఏదైతే జరిగిందో మేము వాళ్ళ స్టేషన్ కి పోయి కూడా సీఏ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు మేము ఊరుకోమని చెప్పి తెలియజేస్తాం. అండి గొడ్డల పార్టీ నేతలు వాళ్ళ అధ్యక్షుడు గాని కింద కార్యకర్తలు దాకా కూడా ఏదో సమాజంలో అనిశ్చితి ఏదో ఒకటి గొడవలు సృష్టించి ఏదో విభేదాలు ఎక్కడేదో జరుగుతుందో అన్నట్టుగా చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక నాయకులు అమ్మట కనుక ధర్నాకో రాష్ట్రాలు ధర్నాకు వస్తుంటే పక్కన పోయి పక్కన ఫ్లెక్సీలు ఇవన్నీ చెప్పి తగాదాలు పెట్టాలని చూస్తే మట్టికి ఇక్కడ చూస్తాం ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. దానికి తగ్గ చర్యలు చట్టం తీసుకునే ఉంటది. తీసుకోకపోతే మేము ఎట్లా తీసుకోవాలని కూడా మేము చెప్పగలుగుతాం. ఇంకోటి కూడా చెబుతున్నాం, మనిషిగా అనేది ఒక 6th సెన్స్ అనేది పనిచేయాల. అది ఇంట్లో అయినా బయట అయినా సరే ఆ 6th సెన్స్ అనేది పనిచేయకుండా మనం రౌడీజం లేకపోతే ఏదో ఒకటి ఇంకా చేయాలని చూస్తే మటుకి ఎన్ని కాదు మేము ఒప్పుకోం. మేము సైలెంట్ గా ఎందుకు ఊరుకున్నామో అర్థం చేసుకోండి. అది కానీ తీవ్రతరంగానో లేకపోతే ఏదైనా అయిందనుకో ఎంత బుద్ధి చెప్పాలో చెబుతాం, దానికి ఎంత చర్యలు తీసుకోవాలో చెబుతాం. ఇంత ముందులో కూడా ఇప్పుడైతే పొరుగు రోజుల్లో లేదా ఎవరు వచ్చారు అర్థం కాదు. ఇంత ముందులో మేము వినాయక చవితి బొమ్మ నడిపేటప్పుడు కూడా మల్లాపాల మూల మీద రాగానే గొడవ ఎందుకు చేస్తున్నారు? బుద్ధి ఎందుకు వచ్చామన్నా బాగా నన్ను రావద్దంటారా? ఏం కల్చర్ ఇది? అందరూ బుద్ధి తెచ్చుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కుర్రాళ్ళతో ఎవరికైనా చెప్పండి, అమ్మా పద్ధతి ఇది కాదు, ఇలా నడుచుకోవాలని చెప్పండి. ఏదైనా చూడాలంటే చెరువు కట్టకాడికి వెళ్ళి అభివృద్ధి చూడండి, పక్కన ఊర్లో రోడ్లు చూడండి. మేమేం చేస్తున్నామో ఎంత అభివృద్ధి చేస్తున్నామో దగ్గర నాకు తెలిసి నియోజకవర్గం మొత్తం మీద 2000 కోట్ల రూపాయల దాకా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు ఎమ్మెల్యే గారు. ఆయన మాట్లాడలేక కాదు, ఏం చేయలేక కాదు. నీకేదో తీరకి వచ్చినప్పుడు ముందు దాకా వచ్చో లేదు ఏదో కిరణ్ కుమార్ గారు బలసాని కిరణ్ కుమార్ గారు మీతోనే చెప్తున్నా, ఏదంటా పార్టీ కార్యక్రమాలు చేయాలనుకుంటే నువ్వు ఏదైనా చేయలేకపోతే నువ్వు చెయ్యి, అప్పుడు జనాలు గుర్తింపు వచ్చింది. ఎలా తీసుకొచ్చి గొడవలు పెట్టాలంటే మళ్ళీ కుదరదు, దొరకలయ్యాం. ఇంకోసారి జాగ్రత్తగా ఉండండి.